వైద్యనారాయణుడు వైద్యనారాయణుడు వైద్యనారాయణుడు. మాస్టర్ ఈకే గారి చివరి తమ్ముడైన శ్రీమాన్ ఎక్కిరాల భరద్వాజ గారి ఉపనయనం జరగబోతున్న రోజది. అప్పుడేమైందో చూద్దాం. అన్నయ్య, నేనీ వడుగు చేసుకోను. ఏం? పిల్లవాడు చూడు ఎలా ఉన్నాడో. అత్యంత ప్రమాదకర పరిస్థితిలో భాస్కరాచార్య ఉండగా ఇప్పుడీ వడుగు నాకు అవసరమా? తమ్ముడు, ఇది చాలా దివ్య ముహూర్తం. ఈ ముహూర్తానికి నీకు బ్రహ్మోపదేశం జరిగితే నీ జీవితం ఒక గొప్ప మలుపు తిరుగుతుంది. నీ జీవిత గమ్యం తెలుసుకుంటావు. అంతేకాదు, అనేక మందికి మార్గదర్శకుడు కూడా అవుతావు. అన్నయ్య, పిల్లవాని గురించి నేను మాట్లాడుతుంటే నీవు ఇంకేదో మాట్లాడతావేమిటి? భరద్వాజ, పర్లేదు, అన్నయ్య గారు చెప్పిన మాట కాదనకు. వదినా, నీవు కూడా. నాయనా, అన్నయ్య వదినలు చెప్పినట్టు విను. అలాగే నాన్నగారు. కానీ పిల్లవాడిని అలా చూస్తూ. మన పిల్లవాణ్ణి తీసుకుని నీవు ఆ ఎదురింటికి వెళ్ళు. అప్పుడు గాని తను ఒడుగు చేసుకునేటట్లు లేడు. అలాగేనండి. అంతా సర్దుకుంటుంది. ఇక కూర్చో పీటల మీద. అన్నయ్య, దివ్యముహూర్తము అన్నావు, జీవితం గొప్ప మలుపు తిరుగుతుంది అన్నావు. ఇదేనా ఆ మలుపు? బ్రహ్మోపదేశ సమయంలోనే మన భాస్కరుడు సప్తమించాడు. విధి బలీయమైనది తమ్ముడు. ఏది భాస్కరుణ్ణి నాకొకసారి ఇవ్వు తమ్ముడు. ఉదయించే మా ఇంటనుదయ భాస్కరుడు, ఉదయ సంధ్యాదేవియుడి వెల్గి కులికి, నా ఇంట కిరణాలు నాట్యమాడినవి, నా ఇంట రతనాలు నటనమాడినవి. ఉదయించి కులికించి ఒక దుష్ట వేళ, అస్తంగతుడయ్యెనాత్మగేహమున, ఉదయ సంధ్యాదేవియుడి నిప్పులయ్యే. అన్నయ్య, నీవే అలా బాధపడితే వదినగారి పరిస్థితి ఏమిటి చెప్పు. ఆపై మా పరిస్థితి ఎలా ఉంటుంది? నాకు కలిగిన ఈ బాధ ఇంకెవ్వరికీ కలుగకూడదు. నా బిడ్డలాగా మరి ఏ బిడ్డ అకాలంగా మృత్యువాత పడకూడదు. నా బిడ్డను తాకిన ఈ చేతులతో రోగార్తులైన ఏ శిశువు శరీరాన్ని తాకినా వెంటనే వారికి ఉపశమనం కలుగుగాక. కృష్ణ, నీ సంకల్పము దివ్యమైనది, తప్పక నెరవేరుతుంది. ఇది తండ్రిగా నీకు నా ఆశీర్వాదం. ఆచార్యుల వారికి నమస్కారం. నమస్కారం. రండి. మీతో పనిబడి వచ్చాను. చెప్పండి. నా గ్రహగతులను తెలియగోరి వచ్చాను. ఇదిగోండి నా జన్మకుండలిని. ఒక్క నిమిషం వేచి ఉండగలరు? పిల్లవానికి మందు వేసి మీ జన్మకుండలిని పరిశీలిస్తాను. ఆగండి. వస్తూనే గమనించాను. పిల్లవాని మెడ వెనికి ఉంది. బిగవట్టి ముఖం ఎర్రబడి ఉంది. ఎలాగో నిద్రపట్టింది. ఇప్పుడు లేపడమెందుకు? ఇంతకీ ఎవరి పిల్లవాడు? మావాడే, నా పెద్ద కుమారుడు. పేరు అనంతకృష్ణ. మందు వేయాలని లేపబోతున్నాను. ఏ మందు అది?
హోమియోపతి మందు మందు పేరు? బెలడోనా 200. ఎన్నాళ్ళ నుంచి వేస్తున్నారు? 4 రోజుల నుంచి. రోజుకి ఎన్ని మోతాదులు వేస్తున్నారు? 2 మోతాదులు. ఎవరు చెప్పారలా వాడమని? మా బంధువుల్లో ఒకరు చెప్పారు. ఆగండి, ఆ కుర్రవాన్ని చంపబోకండి. నేను మందు తెచ్చి వేస్తాను. ఇదిగోండి, ఈ మందు ఒకసారి వేయండి చాలు. మరి ఆ తర్వాత? ఇంకా అవసరం రాదు. ధన్యవాదములండి. అయ్యా సుబ్బరామయ్య గారు, మీరు ఇచ్చిన ఒక్క డోసుతో మావాడు పూర్తిగా కోలుకున్నాడు. నాకు తెలిసిన వైద్యం నేను చేశాను, దానికేముంది. కానీ మీరు నా జాతకం చూసి చక్కని మార్గనిర్దేశనం చేశారు. నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి. లేదండి, నేనే ధన్యవాదాలు చెప్పాలి. మీతో పని ఉండి వచ్చిన ప్రతివాడు మీ కొరకు నడిచి వస్తున్న దేవుని రూపమని దర్శించు, ఆదరించు, ఆనందించు అని మా నాన్నగారు చెబుతూ ఉంటారు. అది ఎంతటి వేదవాక్కో ఈనాడు అనుభవానికి వచ్చింది. మీకో విన్నపం. చెప్పండి. నా 3వ కుమారుడు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ మూర్ఛ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉప్పెనలా వచ్చి పడుతుంది. డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం, ఆయన ఏదో మందు ఇవ్వడం, తీవ్రత ఉపశమించడం, కానీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. మొన్నటికి మొన్న రిక్షాలో బయలుదేరాము. పిల్లవానికి మూర్ఛ వస్తే దారిలో రైలు గేటు పడింది. పిల్లవాణ్ణి ఎత్తుకుని రైలు పట్టాలు దాటి పరిగెత్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు వేయించాను. కానీ కథ మామూలే. గ్రహణంలాగా పట్టింది ఈ వ్యాధి. ఈ వ్యాధి అసలు తగ్గుతుందంటారా? అల్లోపతిలో దీనికి మందు లేదు, కానీ ఈ వ్యాధిని తిరుగుముఖం పట్టించి తొలగించి వేయగల శక్తి హోమియో వైద్యానికి ఉంది. కాకపోతే కొంతకాలం క్రమం తప్పకుండా వాడాలి. మీరు వైద్యం చేయవలసినదిగా ప్రార్థన. అలాగే. మాస్టర్ ఈకే గారు పిహెచ్డి నిమిత్తం గుంటూరు నుండి విశాఖపట్నం కుటుంబ సమేతంగా తరలి వెళ్లారు. హోమియో గ్రంథాలను స్వయంగా అధ్యయనం చేసి తమ కుమారునికి తానే స్వయంగా వైద్యం చేసి అతనిని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేశారు. ఆ తరువాత ఒకనాడు విచిత్ర వ్యక్తి సాక్షాత్కారం కలిగింది. అప్పుడేమైందో చూద్దాం. నమస్కారం అండి. పిల్లవాడు ఎలా ఉన్నాడు? కులాసాగా ఉన్నాడండి. నిన్ను విశాఖకు రప్పించింది ఎందుకో తెలుసా? పిహెచ్డి చేయమని మీరే కదా సూచించారు. అది ఒక వంక మాత్రమే. తదుపరి నీ కార్యక్రమానికి ఈ విశాఖపట్నమే వేదిక. ప్రస్తుత నా కర్తవ్యం వైద్య సేవ మొదలుపెట్టు. దానికోసమే ఇంత కథ జరిగింది. నీకు కలిగిన హోమియో దర్శనం దివ్య ప్రణాళికలో భాగమే. అవశ్యం అలాగే మొదలు పెడతాను. అడగకుండా వైద్యం చేయకు. అడిగిన వారికి కాదనకు. ఎవరినీ డబ్బులు అడగవద్దు. నీ సొంతానికి డబ్బులు తీసుకోవద్దు. మందుల కొనుగోళ్లకై ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకో. ఇంకొక మాట చెప్పండి. జగన్మాత కృప నీపై పనిచేస్తున్నది. నీ సంకల్పం మాత్రం చేత వ్యాధులు నయం అవుతాయి. కానీ అన్ని రకాల మనస్తత్వాల వాళ్ళు, అంటే హేతువాదులు, నాస్తికులు, అలాంటి వారికి కూడా వ్యాధులు తగ్గాలంటే ఒక వైద్య విధానం ఉపయోగించాలి. హోమియో వైద్యం అందరికీ చేరువుగా ఉంటుంది. అంతేకాదు హోమియో తరగతులు కూడా మొదలుపెట్టు. ఈ వైద్య సేవ ముందు ముందు మహోద్యమంగా మారుతుంది. తాము బాగుపడటానికి
బృందజీవన మాధుర్యాన్ని పొందడానికి సాధనగా ఈ వైద్య సేవ ఎందరికో దోహదపడుతుంది. అలాగేనండి. నమస్కారం. ఉండదులే ఇక ఉండదులే ఇక ఉండదులే ఏ వ్యాధి ఉండదులే ఏ బాధ ఉండదులే ఏ లోటు ఉండదులే ఏ లోపము ఉండదులే అని అన్నది ఎవరు, అది విన్నది ఎవరు, చేకొన్నది ఎవరు, ఫలితం కన్నది ఎవరు. పరమగురుడు శ్రీదేవి ప్రభాకర గురువరుడు ఎక్కిరాల కృష్ణమార్యుడు తాతగారు నేను మీరు. ఇక ఉండదులే ఇక ఉండదులే ఇక ఉండదులే ఇక ఉండదులే నిష్కల్మషముగా ఉంటే నిర్మోహిగా నీవుంటే, నిష్కల్మషముగా ఉంటే నిర్మోహిగా నీవుంటే, సత్కర్మలు చేస్తుంటే సన్మార్గములో ఉంటే నీలో దేవతలుందురని నిన్నే నడుపుతూ ఉందురని, నీలో దేవతలుందురని నిన్నే నడుపుతూ ఉందురని, నిరంతరముగా జనహిత కార్యము నీతో చేయిస్తుందురని, నిరంతరముగా జనహిత కార్యము నీతో చేయిస్తుందురని. ఉండదులే ఇక ఉండదులే ఇక ఉండదులే ఇక ఉండదులే ఏ వ్యాధి ఉండదులే ఏ బాధ ఉండదులే ఏ లోటు ఉండదులే ఏ లోపము ఉండదులే అని అన్నది ఎవరు, అది విన్నది ఎవరు, చేకొన్నది ఎవరు, ఫలితం కన్నది ఎవరు. పరమగురుడు శ్రీదేవి ప్రభాకర గురువరుడు ఎక్కిరాల కృష్ణమార్యుడు తాతగారు నేను మీరు. ఇక ఉండదులే ఇక ఉండదులే ఇక ఉండదులే ఇక ఉండదులే ఇక ఉండదులే. మాస్టర్ ఈకే గారి వద్ద అనేక మంది వైద్య శిక్షణ పొంది అనేక కేంద్రములలో వైద్య సేవ చేయటం ఆరంభించారు. మాస్టర్ గారు ఆ కేంద్రములకు వెళ్లి మందులు ఇస్తుండడం, అక్కడ శిక్షణా తరగతులు నిర్వహించడం చేసేవారు. అలా ఒక పట్టణంలో ఈకే గారు మందులు ఇస్తూ ఉండగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు చూద్దాం. ఇవాళ పెద్ద డాక్టర్ బాబు విశాఖపట్నం నుండి వచ్చారట కదా. ఆయన మందిస్తే చాలు రోగం పూర్తిగా నయమవుతుందట కదా. మందు కూడా అక్కర్లేదు, ఆయన స్పర్శ చాలు మన రోగాలు నయమైపోతాయి. ఆయన గనుక తగ్గిపోతుంది అని ఒక మాట అంటే చాలు, మాటే మంత్రమై తగ్గిపోతుంది. ఆయన చూపు చాలు మన రోగాలన్నీ మటుమాయమవుతాయి. ఆయన చూడు భోజనానికి కూడా వెళ్ళలేదు,
మందులు ఇస్తూనే ఉన్నారు. మరి జనం తండోపతండాలుగా వచ్చారు కదా. ఏమోయ్, చెప్పండి మాస్టారు. ఎదురుగా ఆ రోడ్డు మీద వెళ్తున్న తెల్ల చొక్కా అతనున్నాడే, ఆ కనబడుతున్నాడు మాస్టారు. అతనిని పిలుచుకునిరా. అలాగే మాస్టారు. సార్ పిలిచారట. నోరు తెరువు. అలాగేనండి. వేసిన మాత్రలను చప్పరించు. అలాగేనండి. ఇంకా నీవు వెళ్ళవచ్చు. అలాగేనండి. మాస్టర్ గారు, అతను ఎవరు? నవ్వుతారేమిటి? కేషీటు లేకుండా మందు వేశారు. పైగా అతను లక్షణాలు ఏవీ చెప్పలేదు. పైగా మీరు రమ్మంటే అతను రావడం, మందు వేసుకోమంటే వేసుకోవడం అంతా చిత్రంగా ఉంది. పైగా అడగకుండా మీరు మందు వేయరు కదా. ఏమీ అర్థం కావడం లేదు. వేచి చూడు. అతను త్రాగుడు బానిస, తీవ్రమైన కోపం, బాధ్యత లేకుండా జీవిస్తున్న వ్యక్తి. మాస్టర్ గారు ఇచ్చిన ఆ ఒక్క డోసు మందుతో అన్నీ సర్దుకోవడమే కాక మాస్టర్ గారి శిక్షణలో తయారై ఆ కేంద్రంలోని డిస్పెన్సరీలో ముఖ్య కార్యకర్తగా రూపొందారు. తరువాత ఏమైందో చూద్దాం. ఏమోయ్, చెప్పండి మాస్టారు. ఎదురుగా ఆ రోడ్డు మీద వెళ్తున్న తెల్ల చొక్కా అతనున్నాడే, ఆ కనబడుతున్నాడు మాస్టారు. అతనిని పిలుచుకునిరా. అలాగే మాస్టారు. సార్ పిలిచారట. నోరు తెరువు. అలాగేనండి. వేసిన మాత్రలను చప్పరించు. అలాగేనండి. ఇంకా నీవు వెళ్ళవచ్చు. అలాగేనండి. మాస్టర్ గారు, అతను ఎవరు? నవ్వుతారేమిటి? కేషీటు లేకుండా మందు వేశారు. పైగా అతను లక్షణాలు ఏవీ చెప్పలేదు. పైగా మీరు రమ్మంటే అతను రావడం, మందు వేసుకోమంటే వేసుకోవడం అంతా చిత్రంగా ఉంది. పైగా అడగకుండా మీరు మందు వేయరు కదా. ఏమీ అర్థం కావడం లేదు. వేచి చూడు. అతను త్రాగుడు బానిస, తీవ్రమైన కోపం, బాధ్యత లేకుండా జీవిస్తున్న వ్యక్తి. మాస్టర్ గారు ఇచ్చిన ఆ ఒక్క డోసు మందుతో అన్నీ సర్దుకోవడమే కాక మాస్టర్ గారి శిక్షణలో తయారై ఆ కేంద్రంలోని డిస్పెన్సరీలో ముఖ్య కార్యకర్తగా రూపొందారు. తరువాత ఏమైందో చూద్దాం. మాస్టర్ గారు, నమస్కారం అండి. చెప్పమ్మా. మీ వల్ల మా కుటుంబం కాపాడబడింది. ఈనాడు ఆయన ఇంతలా మారారంటే అది మందు కాదు, మీ మహిమే. మా ఇంటి దీపం మీరు. ఏమోయ్, విన్నావా? విన్నానండి. మాస్టర్ గారు, మీ వైద్య విధానంలోని రహస్యం చెప్పవలసినది. మందుల వలన రోగాలు నయమవుతాయన్నది కొంతవరకు మాత్రమే సత్యం. ఇంతమంది రోగాలు నయం కావడానికి ఆ రోగార్తుల సంకల్పము, ప్రేమలే కారణాలు. నా ఎదుటికి వచ్చిన వారిని నేను చూడకముందే నేనెరుగుదును. ఆ రోగం నయమవుతుందని కూడా నేనెరుగుదును. కానీ మీరు మందు పుచ్చుకున్న తరువాత నయమైనప్పుడే నన్ను తెలుసుకోగలరు. అప్పుడే నమ్ముతారు.
కానీ రోగం నయమవుతుందని నేను ముందు నుండి నమ్ముతాను. దానికి కారణం ఒక్కటే, మందులు ఇచ్చేవాడిలోనూ మందులు పుచ్చుకునేవాడిలోనూ పనిచేస్తున్న సర్వాంతర్యామి ప్రజ్ఞ ఒక్కటే. నాలోనూ మీలోనూ పనిచేసే ప్రజ్ఞ అదే. మీకు ఆనందం అందించడం అంటే నేను ఆనందాన్ని అనుభవించడం, ఆనందించడం. నాలో ఉన్న నేను, మీలో ఉన్న నేను ఒకే నేను అని నేనెరుగుదును. ఆ భావమే నా నుండి పనిచేస్తుంది. ఆ తెలియడమే బ్రహ్మజ్ఞానమని, ఆత్మజ్ఞానమని ఎన్నెన్నో పేర్లతో పిలుస్తారు. నావారు, పరులు అనుకునేవారందరూ నావారే. పరులు అంటే పరాత్పరుని తాలూకువారు, అంటే మనవారు. పరులు అంటే పరమపురుషుని రూపాలు. ఇది తెలియాలి. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపాన చూచినా భగవంతుడు భగవంతుడే. మానవుల రోగాలను పోగొట్టేది ఆ దివ్యశక్తే. ప్రేమ, కరుణ, దయ భగవంతుని రూపాలు. శాశ్వతమైన ఆయన ఆనందమే మనకు రోగ నివారణం. మిమ్మల్ని ఇక్కడకు చేర్చినది, మీలో నుండి మందు కావాలి అని అడిగించినది, నా నుండి మందు ఇప్పించినది, నా నుండి దీవెనగా వచ్చినది, మీ నుండి స్వీకరించినది అదే. నమస్కారం మాస్టర్ గారు. అందరి కోసం అమరత్వమునే అందిస్తానని అనగలవారలు ఎందరుందురయ్యా, నీ వలె ఎవ్వరుందురయ్యా. ఎందరుందురయ్యా, నీ వలె ఎవ్వరుందురయ్యా. నామమునే స్మరించిన, నా మార్గములో చరించిన, నా నామమునే స్మరించిన, నా మార్గములో చరించిన, నా అంతగమిము చేసిన నేలని, నా అంతగమిము చేసిన నేలని నమ్మకముగా అనగలవారలు ఎందరుందురయ్యా, నీ వలె ఎవ్వరుందురయ్యా. ఎందరుందురయ్యా, నీ వలె ఎవ్వరుందురయ్యా. వక్రతలను తొలగించి, బుద్ధుల వక్రత సవరించి, వక్రతలను తొలగించి, బుద్ధుల వక్రత సవరించి, మహీతలమునే స్వర్గతలముగా, మహీతలమునే స్వర్గతలముగా మార్చదనేనని అనగలవారలు ఎందరుందురయ్యా, నీ వలె ఎవ్వరుందురయ్యా. ఎందరుందురయ్యా, నీ వలె ఎవ్వరుందురయ్యా.
కులమత భేదములెంచకుండగా కుటిలత స్వచ్ఛత చూడకుండగా కులమత భేదములెంచకుండగా కుటిలత స్వచ్ఛత చూడకుండగా ఆది వ్యాధి బాధితులకందరికీ ఆది వ్యాధి బాధితులకందరికీ ఆనందము సమకూర్చేవారలు ఎందరుందురయ్యా నీ వలె ఎవ్వరుందురయ్యా ఎందరుందురయ్యా నీ వలె ఎవ్వరుందురయ్యా అందరి కోసం అమరత్వమునే అందిస్తానని అనగలవారలు ఎందరుందురయ్యా నీ వలె ఎవ్వరుందురయ్యా ఎందరుందురయ్యా నీ వలె ఎవ్వరుందురయ్యా నీ వలె ఎవ్వరుందురయ్యా నీ వలె ఎవ్వరుందురయ్యా మాస్టర్ ఈకే గారు విదేశాలకు వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నా పేరు క్రామత్ జాక్విలిన్. నేను ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుంటాను, మంచినీళ్లు త్రాగుతాను, ఇంతే. నా దేహ ఆరోగ్యం గూర్చి మీ సలహాకై వచ్చాను. నాట్రమ్ సెల్ఫ్ మందు వేసుకోండి. అయ్యా, ఈ లేఖ చూడగలరు. మాస్టర్, అతని ఇచ్చిన లేఖలో ఏముంది? మైత్రేయుల వారి శిష్యులకరు వీరికి వ్రాసిన లేఖ అది. ఏమని వ్రాశారు? నీవే చదువు పెద్దగా. రేపు ఒక భారతీయుని చూడగలవు నీవు. అతనితో మాట్లాడటంతోనే రోగకారణమగు నీ పూర్వకర్మ దోషము తొలగిపోవును. అతను నాట్రమ్ సల్ఫ్ అని మందు ఇచ్చును. చెప్పినట్లు వాడుకొని తిరిగి ఆరోగ్యమును పొందుము. రాబోవు కాలమున నీవతనిని తరచుగా చూడగలవు. భారతదేశానికి కూడా పోగలవు. లోకహితముగా అతని పనిలో భాగస్వామివి కాగలవు. ఇట్లు నీ శ్రేయోభిలాషి మైత్రేయ చరణరేణువు. మాస్టర్, మీరు మామూలు వైద్యులు కాదు, భవరోగ వైద్యులు, సాక్షాత్ వైద్యనారాయణులు. శ్రీయవయ్యా కృష్ణమాచార్య రోగాతులకు భవరోగాలకు వైద్యో నారాయణుడవు హరివయ్యా శ్రీహరి నీవయ్యా రోగాతులకు భవరోగాలకు వైద్యో నారాయణుడవు హరివయ్యా శ్రీహరి నీవయ్యా కష్ట సుఖములాలకించిన కన్న తల్లి నీవయ్యా ఓర్పుతో పరిష్కరించి కన్న తండ్రివైనావయ్యా కష్ట సుఖములాలకించిన కన్న తల్లి నీవయ్యా ఓర్పుతో పరిష్కరించి కన్న తండ్రివైనావయ్యా
ఒకే మాట ఒకే బాణము శ్రీరాముడు నీవయ్యా. భుజము తట్టి నడిపించిన జగద్గురువు నీవయ్యా. ఒకే మాట ఒకే బాణము శ్రీరాముడు నీవయ్యా. వరములనే ఇయ్యవయ్యా కృష్ణమాచార్య. రోగాతులకు భవరోగాలకు వైద్యో నారాయణుడవు హరివయ్యా. శ్రీహరి నీవయ్యా. సేవ చేసే వైద్యులంతా నీ ప్రతిరూపాలయ్యా. నీ అడుగు జాడలే మాకు రాజబాటలయ్యా. సేవ చేసే వైద్యులంతా నీ ప్రతిరూపాలయ్యా. నీ అడుగు జాడలే మాకు రాజబాటలయ్యా. మా అందరి ఎదురు చూపులు నీ రాక కోసమయ్యా. భూమికి దిగి రావయ్యా బుజ్జి కృష్ణమాచార్య. మా అందరి ఎదురు చూపులు నీ రాక కోసమయ్యా. భూమికి దిగి రావయ్యా బుజ్జి కృష్ణమాచార్య. వరములనే ఇయ్యవయ్యా కృష్ణమాచార్య. రోగాతులకు భవరోగాలకు వైద్యో నారాయణుడవు హరివయ్యా. శ్రీహరి నీవయ్యా. వైద్యో నారాయణుడవు హరివయ్యా. శ్రీహరి నీవయ్యా. వైద్యో నారాయణుడవు హరివయ్యా. శ్రీహరి నీవయ్యా. మాస్టర్ ఈకే గారి వైద్య విధానాన్ని గూర్చి శ్రీ కొత్త రామకోటయ్య గారు ఏమన్నారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మాస్టర్ గారి సన్నిధిలో మెటీరియా మెడికా కన్నా సుపీరియా మెడికా ఎక్కువ ప్రధానంగా పనిచేస్తుంది. ఆ సుపీరియా మెడికా యొక్క ప్రభావం వలన ఆర్తుల బాధలు వారి సన్నిధిన తొలగిపోతాయి. కాబట్టే మందు తీసుకున్న వారు కూడా చివరి పేషెంట్కు మందు ఇచ్చేదాకా ఉంటారు. ఆయన సన్నిధే అందరికీ పెన్నిధి. మాస్టర్ ఈకే గారు తమ యొక్క ఏ కుమారుని అనారోగ్య కారణంగా హోమియోపతిని అధ్యయనం చేశారో ఆ కుమారుని వరాహ మిహిరాచార్యులను 24 గంటలు ఆ వైద్య సేవకై అంకితం చేశారు. श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरी समप्रभं. श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरी समप्रभं. वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे. वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे. सर्वरोगहरं भजे. सर्वरोगहरं भजे. भजे 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 भजे.